ఇప్పుడు ఫ్రాన్స్ కాఫ్కా, లేకపోతే ఫ్రెడ్రిక్ నిషే, లేకపోతే అయాన్ ర్యాండ్, లేకపోతే జీన్ పాల్ సార్త్రే, లేకపోతే ఆల్డోస్ హక్స్లీ, ఓకే, ఇలాంటి ఫిలాసఫర్స్ వాళ్ళు ఫిలాసఫర్సే. సో ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ కొన్ని చిన్న థిన్ లైన్ ఉంది. బోత్ ఆర్ టాకింగ్ అబౌట్ లైఫ్. కానీ ఒక చిన్న విభజన ఎట్లా చేసుకోవచ్చు అంటే, నెక్స్ట్ ఏదన్నా మనం ఫిలాసఫీకి సంబంధించిన బుక్స్ మన ఎదురుగా పుస్తకాలు ఉన్నాయి, ఏది స్పిరిచువల్ ఏది ఫిలాసాఫికల్ అని తెలుసుకోవడానికి ఒక చిన్న థిన్ లైన్ ఏదో కావాలి కదా, అదర్వైజ్ దాని మీద రాసి ఉండదు. సో దానికి నా అధ్యయనంలో తెలిసిన థిన్ లైన్ ఇది. లైఫ్ని వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, ఇక్కడున్న స్పిరిచువల్ సీకర్స్ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ రెండు భాగాలుగా చూస్తే ఇది వెస్టర్న్, ఇది ఈస్టర్న్. ఇది సమస్త విశ్వం అంటే యూ కెన్ కాల్ ఇట్ ఎగ్జిస్టెన్స్, వాట్ ఎవర్. సో ఇది కూడా సమస్త విశ్వమే, ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఆ ఇద్దరు ఇక్కడ వ్యక్తులు అనుకుందాం. వీళ్ళిద్దరూ లైఫ్ని అర్థం చేసుకోవాలన్న ప్రయత్నంలో రెండు అప్రోచెస్ పట్టుకుంటున్నారు. వెస్ట్ అంతా ఈ అప్రోచ్ని పట్టుకుంటుంది. ఏందది? వీడు బయట నుంచి ఎగ్జిస్టెన్స్ని చూసి పుస్తకం రాస్తున్నాడు. హీఈస్ డిఫైనింగ్ లైఫ్, అతను బయట నుంచి లైఫ్ని చూస్తున్నాడు. ఎక్స్టర్నల్ అవుట్లుక్ బయట నుంచి చూస్తున్నాడు. ఇండియాలో లేదా ఈస్టర్న్ వరల్డ్లో వాడు ఎగ్జిస్టెన్స్లో భాగంగా ఉండి లైఫ్ని చూస్తున్నాడు, అంతే తేడా. అందుకని రెండు వ్యాఖ్యల్లో మనకి స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఇప్పుడు వాట్ ఈజ్ ఎగ్జిస్టెన్షియలిజం ఇక్కడ ఉంది, ఐ ఆమ్ ది ఎగ్జిస్టెన్స్ అని వీడు అంటున్నాడు. ఇది ఇన్వర్డ్ అన్నారు, ఇది ఒక రకంగా అవుట్వర్డ్. హీఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్. ఐఎమ్ నాట్ సపరేట్ ఫ్రమ్ వాట్స్ ఎవర్ ఎగ్జిస్ట్ అని వీడంటే, నేను ఒక ఇంటలెక్చువల్ కాబట్టి నేను సపరేట్ అయ్యి అక్కడి నుంచి నేను అనాలిసిస్ చేసి నేను ఒక సిద్ధాంతాన్ని మీకు ఇస్తున్నాను. ఇప్పుడు ఫ్రెడ్రిక్ నిషే ఫిలాసఫీ అంటే అది ఎందుకు మనకు ఒక మనిషిని పూర్తి పీస్ వైపు తీసుకెళ్ళదంటే, ఈ సపరేషన్ అంటే డ్యుయాలిటీ అనేది మనిషిని ఎప్పటికీ బాధిస్తూ ఉంటుంది. అట్లా ఇప్పుడు ఇక్కడ డ్యుయాలిటీ లేదు. అంటే ఇక్కడ ఐ అనేది ప్రిడామినెంట్గా రివీల్ అవుతుంది, ఇక్కడ ఐ డిజాల్వ్ అయిపోతుంది. అంటే ఒక వాటర్ డ్రాప్ సముద్రాన్ని డిఫైన్ చేసి తన పుస్తకంలో సముద్రం గురించి రాస్తే, ఇది పోయి సముద్రంలో కలిసిపోయింది, ఇంక చెప్పడానికి ఏం లేదు నా దగ్గర, మౌనం అనేది ఇట్లా. సో ఇది ఇప్పుడు మనకి ఒక చిన్న ఫిలసాఫికల్ బుక్స్కి తర్వాత స్పిరిచువల్ అండర్స్టాండింగ్తో చెప్పిన కాంటెక్స్ట్లకి ఉన్న చిన్న విభజన. ఇక్కడ పర్సన్ ఉంటాడు, ఇక్కడ పర్సన్ ఉండదు. ఇక్కడ పర్సనాలిటీ స్పీక్స్, ఇక్కడ ఎసెన్స్ స్పీక్స్, నాట్ పర్సనాలిటీ. అందుకని మనం వాళ్ళని పర్సనాలిటీగా చూస్తున్నాం, అది మన పర్స్పెక్టివ్. అదర్వైజ్ యాజ్ ఎన్ ఎన్లైటెండ్ పర్సన్ ఎప్పుడు తను తాను క్లెయిమ్ చేసుకోలేదు నేను ఇది అని. నేను ఆర్డినరీనే, నాకే స్పెషాలిటీస్ లేవు, నాకేం మిరాకిల్స్ లేవు అని చెప్పారు. అలా చెప్తే ఆహా ఎంత గొప్ప మిరాకిల్ ఆయన ఏం అని వాళ్ళ దాన్ని కూడా మనం గ్లోరిఫై చేసుకున్నాం. సో ఎట్లా. సో ఇప్పుడు మీరు చదివిన దాంట్లో ఎప్పుడన్నా ఇప్పుడు నువ్వు అది నీకేం అర్థమైంది? ఇప్పుడు ఫ్రెడ్రిక్ నిషే కావచ్చు, ఫ్రాన్స్ చదవలేదా ఊరికి? అయితే జనరల్గా ఎందుకంటే ఆ టాపిక్ మీద ఫస్ట్ మనం నువ్వు ఎత్తావు కదమ్మా, ఎందుకంటే ఇంకొకటి మనకి మైండ్ అక్కడి నుంచి సూపర్ మైండ్ అనే కాంటెక్స్ట్ వైపు వెళ్తుంది ఇక్కడ వెస్టర్న్లో. ఆ తర్వాత సూప్రా అంటే ఇంకా రిఫైన్డ్ మైండ్. ఈవెన్ పాండిచ్చేరికి వెళ్తే అరవిందో ఆల్సో ప్రపోజ్డ్ దిస్ థియరీ. అందుకే ఓషో రిజెక్ట్స్ అరవిందో. ఇంకా అతను ఒక టాక్లో చెప్పాడు, బివేర్ ఆఫ్ పీపుల్ లైక్ అరవిందో. అంటే మంచి మంచి వర్డ్స్ చెప్తారు, కానీ నీలో ద్వైతం మిగిలిపోతుంది. అంటే నువ్వు ఎంత గొప్ప మైండ్ అయినా నువ్వు మైండ్ లేకుండా ఉండమని ఇది చెప్తుంది. అంటే నో మైండ్. అంటే ఇది ఎలా ఉండొచ్చు అంటే, ఒక మదరు ఉంటే పిల్లవాడు సపరేట్ అయ్యి ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ అని చెప్పేది ఇక్కడ. అంటే ఈ సపరేటింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద ఎసెన్స్ ఎగ్జిస్టెన్స్, తన ఇండివిజువాలిటీ తనకు ఉందని చెప్తున్నాడు. ఇక్కడ అసలు ఇండివిజువాలిటీ అని చెప్తున్నారు. అసలు దెర్ ఈజ్ నో ఇండివిజువల్. అసలు ఇండివిజువల్ అనే కోర్ వర్డ్ యొక్క అర్థం ఏంటంటే ఇండివిజబుల్ అని. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, అది ఐలాండ్కి సంబంధించిన స్టేట్మెంట్ కాదు.
ఏదైతే మూలం ఉందో లేదా ఎగ్జిస్టెన్స్ అంతా ఉందో లేదా విశ్వం ఉందో దాంట్లో నేను విభజించి లేనే లేను. వేరే ఇప్పుడు ఉదాహరణకు సముద్రంలో ఈదితే ఎక్కడేదైనా సముద్రంలో ఈదినట్టే. అప్పుడు ప్రదేశంతో పనిలే, ఐఎమ్ ఇన్ ద ఓషన్. ఇప్పుడు అట్లా కొంచెం ఆ ఐ అనేది పోతే ఐఎమ్ ద ఓషన్ అనేది తత్వమసి. అంటే అదే ఇది, ఇదే అది, అదే నేను, నేనే అది. అట్లా భాషలో చెప్పి చెప్పి జస్ట్ నువ్వు చెప్పకుండా మౌనం అయిపోయారు. అంటే ఎక్కడో చోట నువ్వు ఆపాల్సి వస్తుంది. ఇక్కడంతా వెస్టర్న్ ఫిలాసఫర్స్ అంతా ఈ కేటగిరీ. చెప్పిన పేర్లు ఉన్నాయి కదా కొంతమంది పేర్లు. ఎస్కేపిజం అని అనను. అట్లంటే వీళ్ళు కూడా ఎస్కేప్ అయ్యారు ప్రపంచం నుంచి. ఎస్కేపిజం అన్ని చోట్ల ఉంటుంది. ఇప్పుడు నువ్వు పీస్ఫుల్గా ఉన్నావంటే ఖచ్చితంగా ఎస్కేప్ అయ్యి ఉండాలి. ఇంకోటి ఎస్కేపిజం ఈజ్ నాట్ ఏ రాంగ్. అది మనం ఇప్పుడు పలాయనవాదం నేను చాలా వాటి నుంచి ఎస్కేప్ అవుతున్నా. సంసారం అంటే నేను క్రియేట్ చేసుకున్న సంసారం నుంచి నేను ఎస్కేప్ కానీ అవసరం లే. ఇప్పుడు డబ్బు నుంచి ఎస్కేప్ అవుతున్నా, లేదా గుర్తింపు అనే దాని నుంచి ఏదో ఒక దాని నుంచి అయితే నేను ఎస్కేప్ అవుతున్నా. అది చేయాల్సిన పని చేయకుండా వెళ్తే అది ఎస్కేపిజం. అంటే నీవు చేయవలసింది చేయకుండా అది 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 చేయను అని పారిపోతే ఎస్కేపిజం. అది అవసరం లేదని తెలుసుకుంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎస్కేపిజం. ఇప్పుడు నువ్వు టీ నుంచి ఎస్కేప్ కాలే అట్లా. సో ఇది ఒక్కటి చెప్తా. సో మదర్ నుంచి కొడుకు సపరేట్ అయ్యి ఐఎమ్ ఇండివిజువల్, ఐ లీడ్ మై లైఫ్ అని వాడు సపరేట్ అవుతున్నాడు అన్నమాట. ఇక్కడ ఏంది, మదర్ దగ్గరకు వచ్చి నేనేమి లేని ఇంకా యూ టేక్ కేర్ ఆఫ్ మీ అని మదర్లో డిజాల్వ్ అయిపోతున్నారు. అంటే నా వంట నేను వండుకుంటా, నీ వంట నీ వండుకు అన్నది ఒకటైతే, నువ్వు వండి పెట్టు నేను తింటా, దాన్ని ప్రశ్నించాను అనేది రెండోది. అందుకే ప్రసాదం అనే కాన్సెప్ట్ వెస్ట్లో లేదు, ఓన్లీ ఈస్ట్లోనే ఉంది. ఇప్పుడు మనం పులిహోర తిన్నప్పుడు మన మానసిక స్థితి ఇది, ప్రసాదం తిన్నప్పుడు ఇక్కడ ఉంది. అంటే ప్రసాదం తినే ఏ వ్యక్తి దాన్ని క్వశ్చన్ చేయడు, దాని టేస్ట్ ప్రకారం తినడు, తర్వాత బాగుంది బాగాలేదు అన్నాడు, రెండోసారి అడగడు, నీకు నచ్చిందా అని అడగడు. అది పూర్తి పర్సనాలిటీ లేకుండా స్వీకరించబడుతుంది. సో ఇక్కడ లైఫ్ని చూసే కోణం, ఈ మైండ్ అనేది అసలు ప్రతిబంధకం, దాని నుంచి బయటపడదామని మొత్తం అటువైపే తీసుకెళ్తున్నాను. సరే బయట పడతారా పడరా అన్నది వ్యక్తిగత చాయిస్ అది. కానీ ఎవరెవరైతే రియలైజ్ అయినరో, ఎవరైతే నిజంగా పీస్ని అటైన్ అయ్యారో, నేను అన్నది లేకపోతే ఉన్నది పీస్ అని వీళ్ళు డిక్లేర్ చేసేసారు. ఇది యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం అనేది మళ్ళీ మనిషి చాయిస్. అదంతా ఎస్కేపిజం, లేకపోతే ఆడికి చాదగా అట్లా ఉన్నాడు. రమణ మహర్షిని కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఒక హాస్టల్లో ఉన్నప్పుడు ఆయనే మహర్షయా, ఇంటి నుంచి పారిపోయి చదువుకోనే లేదు, చదువు సాధగాక అరుణాచలం వచ్చి ఊర్లో తిరగలేక అది అతను డిఫైన్ చేయొచ్చు. రమణ మహర్షికి ఎట్లా ఉన్నాడు అనేది ఒకసారి కాంటాక్ట్లోకి వస్తే తెలుస్తుంది. నాకు ఇంకొకటి ఏమనిపించిందంటే, వీళ్ళు ఇటు వస్తున్నారు కానీ ఇటు నుంచి ఇటు అయితే వచ్చేవారు రారు అనుకుంటే వీళ్ళు గొప్ప ఫిలాసఫీ రాయగలరు. బట్ కానీ ఒక్కటే స్టేట్మెంట్తో ఇది నాది కాదు అని చెప్పడంతో మొత్తం పడిపోయింది. ఇప్పుడు అంటే నేను రాస్తున్నా, బట్ నేను ఒక మీడియంగానే రాస్తున్నా, అంటే సెల్ఫ్ ఏం లేదు అని చెప్పడంతో అసలు అంటే ఈ అవగాహన ఎవడైనా ఇష్టం. అంటే మనం భౌగోళికంగా చూడడానికి లేదు, భౌగోళికంగా చూడనే వద్దు. అది ఇష్టం. అంటే నేను వెస్టర్న్ ఫిలాసఫీ చదివినప్పుడు స్టిల్ మై మైండ్ వాజ్ యాక్టివ్. అది తర్కిస్తుంది, అది క్వశ్చన్ చేస్తుంది. నేను క్వశ్చనింగ్ ఎండ్ అయింది ఇక్కడనే. నీకు ఎండ్ అయింది. కానీ నేను అనుకుంటున్నానంటే, మీరు మోస్ట్లీ న్యూ జనరేషన్కి టచ్ అవ్వడానికి కారణం ఇక్కడ నుంచి మొదలైంది మీది అయిండొచ్చు. అది అందుకనే ఆ వర్డింగ్ కానీ, తర్వాత అప్రోచ్ కానీ, ఆ ఓరియంటేషన్ కానీ రెగ్యులర్గా ఇప్పుడున్న జనరేషన్స్ అన్ని కూడా ఎక్కువ ఇంటలెక్చువల్ బేస్డ్గా వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళకి ఇంటలెక్చువల్ బేస్డ్ అండ్ ఓరియంటేషన్తో వెళ్తూ వెస్టర్న్ టీచింగ్ విజ్డమ్ని తెలియకుండా మనం పరిచయం చేసి అటు రైట్ తీసుకురావడానికి. అవును. అంటే ఇప్పుడు ఎవరైతే ఒక సోర్స్ ఉన్నాడో అతనే నేను కారణం కాదని చెప్పినప్పుడు ఆబ్వియస్గా తను అనుసరించే వాళ్ళందరూ దాన్ని అర్థం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉంది. అంటే పర్సనాలిటీ డిజాల్వ్ అవ్వాలి అని ఇక్కడ రూఢిగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో దానికి సాంప్రదాయబద్ధంగానేమో నేను లేను పరమాత్మ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. తద్వారా నేను లేను.
ఎంక్వైరీ చేసిన వాళ్ళు అసలు నేనన్నదే లేదు, అంతనే ఉంది, అంతలో నేను ఒక భాగమై ఉన్నానని వాళ్ళు చెప్పారు. అందుకని ఎట్లా చూసుకున్న పర్సనాలిటీ లేదు. ఇక్కడనేమో నేను ఆలోచించాను, అందుకని ఇది నా అవగాహన. నా మైండ్ పెట్టి నేను వర్క్ చేస్తున్నాను దీని మీద. అసలు నేను ఎలా ఐ వాంట్ టు అండర్స్టాండ్ దిస్ యూనివర్స్. ఎందుకు ఇన్ని గ్యాలక్సీస్ ఉన్నాయి, అసలు ఏంటి ఇదంతా కూడా, ఈ భూమి ఎందుకు ఇలా తిరుగుతుంది, అసలు ఈ మనిషి ఎగ్జిస్టెన్స్ ఏంటి, ఈ యాంగిల్ లో మేము అప్రోచ్ ఇది ఆల్వేస్ పర్స్పెక్టివే కదా. నేను చిన్న కథ చదివా. బర్మాలో ఒక విపశ్యన మాస్టర్ ఉన్నాడని ఉంటే ఒక నోబెల్ ప్రైజ్ వచ్చిన వ్యక్తి రిటైర్ అయిన తర్వాత విపశ్యన మెడిటేషన్ చేద్దామని పోయాడంట ఆశ్రమానికి. సో అక్కడ ఆయన హాయిగా పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు మాస్టర్. ఇప్పుడు ఇతను వచ్చాడు, ఎందుకంటే అతను ఆల్రెడీ నోబెల్ ప్రైజ్ వచ్చిన పీస్ ప్రైజ్ వచ్చిన వ్యక్తి, ఆబ్వియస్ కొంచెం స్పెషల్. వచ్చిన తర్వాత ఈ వ్యక్తి అడిగాడు, మాస్టర్ దేని గురించి రీసెర్చ్ చేశారు మీరు అని అడిగితే, మన బాడీలో ఒకవేళ కట్ చేస్తూ పోతే ఇంత పెద్దది ఇంత అవుతుంది, ఇంతది సగం అవుతుంది, అట్లా కట్ చేస్తూ చివరిగా మిగిలే ఒకటి ఏమిటది, దాని యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది అనే దాని మీద రీసెర్చ్ చేశాను. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది అని అడిగాడు. సో దాదాపు ఒక 30 years ఆఫ్ రీసెర్చ్. అవునా అంటే ఎవరి బాడీని చూశారంటే, అదే దెర్ ఆర్ మెనీ పీపుల్. అంటే మీ బాడీని చూడలేదా అంటే, మీకు ఒక బాడీ ఉన్నప్పుడు మీరు వేరే బాడీని ఎందుకు ఆధారపడ్డారు అంటే, మన బాడీని మనం ఎట్లా చూస్తామంటే, లెట్ మీ సీ ఇన్ మై బాడీ అని ఒక 1/2 hour సైలెన్స్ కూర్చొని, ఇప్పుడు నేను అట్లా కోర్లోకి వెళితే దాని ప్రవర్తన ఇట్లా ఉందని అతను చెప్తే ఎగ్జాక్ట్లీ అతను 30 ఏళ్ళలో చెప్పిన రీసెర్చ్కి మ్యాచ్ అయిందంట. అప్పుడు అతను ఆశ్చర్యపోయాడంట, నాకు 30 ఏళ్ళు ఎందుకు పట్టిందంటే నువ్వు బయట ఎత్తుకులాడుతున్నావు కాబట్టి. నువ్వు చూసుకుంటే సరిపోతుంది కదా. రెండోది, నువ్వు అది ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నావు, నేను నీవు ఉన్నావు కాబట్టి నీకు చెప్పాను అంతే అని ఇంకొక మాట కూడా చెప్పాడంట అతను. నువ్వు చూసినా చూడకపోయినా అది ఎట్లా ప్రవర్తించాలని అట్లే ప్రవర్తిస్తుంది అన్నంట. అంటే నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఎగ్జిస్టెన్స్ ఎలా ఉండాలో అలాగే ఉంది. నువ్వు దాన్ని ప్రామాణీకరించినంత మాత్రాన అదేం దాని యొక్క నేచర్స్ మారదు అట్లా. అందుకని అసలు లైఫ్ని అంత డీప్ రూటెడ్గా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. మీరు కృష్ణమూర్తి గారిని, జిడ్డు కృష్ణమూర్తి గారిని ఎటు సైడ్ పెడతారు? మన ఈస్ట్ సైడ్. అదే 100%. ఇక్కడ ఏం జరుగుతుందంటే చెప్తాను, నేను చెప్పనా, రమణ మహర్షి, ఆదిశంకరాచార్య లేరు, రమణ మహర్షి, ఆదిశంకర, మన జిడ్డు కృష్ణమూర్తి, నెక్స్ట్ రీసా. ఓకే అందరూ. ఓషో కూడా ఎగ్జిస్టెన్స్ గురించి ఎక్కువ తానే ఎగ్జిస్టెన్స్ అంటే ఎగ్జిస్టెన్స్ గురించి చెప్తున్నది ఎగ్జిస్టెన్స్. ఎందుకంటే నేను పార్ట్ అండ్ పార్సల్ కదా. అందుకే ఇప్పుడు పంచభూతాలను అర్థం చేసుకోవాలంటే విదేశీయుడు బయట ఎత్తుకులాడతాడు. ఇది పాంచభౌతికమైన శరీరం అని చెప్పి ఈ శరీర ధర్మాలని అర్థం చేసుకుంటే నువ్వు విశ్వంలో ఉన్న పాంచభౌతిక ధర్మాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటావు అనేది క్లియర్. ఇక ఇక్కడంతా ఇక్కడే. జెన్ కూడా ఇక్కడికి వస్తుంది, తావోయ్ కూడా ఇక్కడికి వస్తుంది, కొంచెం సూఫీ అటు ఇటు అవుతుంది కానీ అట్లా కొంచెం వస్తుంది అట్లా. ఇక్కడ హాయిగా ఉంటుంది, ఇక్కడ డిబేట్ ఉంటుంది, ఇక్కడ డిబేట్ ఎండ్ అయిపోతుంది. బికాజ్ ఈజ్ నాట్ దేర్ టు కన్విన్స్. ఎందుకు? దానికి ఒక కారణం ఉంది. ఆ వచ్చి మాట్లాడేవాడు కూడా తనలో భాగమే అని ఒక స్పృహ ఉండటం వల్ల వాడు అవర్షన్గా ఉండడు. అర్థం కాలేదా, సరేలే పోంది, నీకేమీ తెలియదని నీకు అనుకుంటే హాయిగా ఉంటే అట్లాగే అనుకోయి ఉంది, నువ్వు బాగుంటే చాలు. వచ్చేసింది 100%. కృష్ణమూర్తి ఇటువైపు తోసిర్రు, ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 ఇటువైపు తోసి వచ్చేసింది. అది పెద్ద కథ. మళ్ళీ వాళ్ళ తమ్ముడు నిత్య, థియోసాఫికల్ సొసైటీ, లెడ్ బీటరు, అన్నీ బిసింటు, మేడం బ్లావటిస్కి, మాస్టర్ కేకే, మాస్టర్ కుటుమి, ఆయన చేసిన సాధనలు ఇవన్నీ రావాలి. మళ్ళీ అది చాలా పెద్ద కథ. సో ఇది నా అబ్జర్వేషన్. కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈస్ట్ వెస్ట్కి అంతకుముందు ఈవెన్ జియోగ్రఫికల్గా కూడా అట్లాగే మన అప్రోచెస్లో కూడా ఎంత అయితే డిఫరెన్స్ ఉండేది. ఎందుకంటే మనం ఎందుకని అన్నాం వెస్ట్ అని చెప్పేసి ఈస్ట్ అని. వెస్ట్ బేసికల్లీ మీరు అన్నట్టుగా ఫిలాసఫీ సైడ్ నుంచే అది అప్రోచ్ అయ్యింది, అంటే ఇట్లా ఎక్స్టర్నల్ సైడ్ నుంచే. ఈస్ట్ ఎప్పుడు కూడాను ఫ్రమ్ ద బిగినింగ్ ఏన్షియంట్ వేదిక్ టైం నుంచి కూడా ఇన్వర్డ్ గానే నడిచింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క మెర్జర్ జరుగుతుంది, ఫ్యూజన్ జరుగుతుంది. అందువల్ల మీరు వెస్టర్న్ పీపుల్ అందరూ కూడా మీరు ఇప్పుడు అందుకే ఇప్పుడు రామన్ దానికి చెప్పిన భౌగోళిక
భౌగోళికతతో సంబంధం లేదు. లేదు ఇప్పుడు ఎవరికైతే ఈ అప్రోచ్ ఉందో వాడు ఈజ్ ఫ్రమ్ ద ఈస్ట్, ఇప్పుడు ఎవరికైతే ఈ అప్రోచ్ ఉందో వాడు బక్కలింగపల్లి ఉందో వాడు వెస్ట్కి చెందినవాడు. అట్లా అంటే వాడు ప్రాంతానికి సంబంధం లేదు. అట్లా ఇప్పుడు ఇది నా నా ఇప్పుడు అనాలిసిస్ ఇది. అంటే ఇప్పుడు అనాలిసిస్ చేయాలి కదా. మీకు ఆల్మోస్ట్ చూసిన ఫిలాసఫర్స్ అందరూ మీరు అబ్జర్వేషన్ చేస్తే, అంటే మీరు ఈవెన్ భౌగోళికంగా అందరికి అటు సైడ్ పుట్టిన వాళ్ళు అబ్జర్వేషన్. ఇంకోటి రెండోది అందరికి దమా ఖరాబ్ అయింది ఈడ. అదే బికాజ్ యు ఆర్ హియర్ టు యు ఆర్ ట్రైంగ్ టు కన్విన్స్ సంబడి. ఇక్కడ ఎవరిని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. వాడు సచ్చిదానందం అంటే అసలు ఎవడూ లేడన్న తర్వాత కన్విన్స్ ఎవరిని చేస్తావు. ఇది చాలా పూర్ణంగా ఉంది. ఇది వాళ్ళు ఈస్టర్న్ వెస్టర్న్ వాళ్ళు విపరీతంగా సఫర్ అయినారు కదా, ఘోరంగా. రెడ్డిక్నేష్ కూడా పిచ్చిలేసింది, ఇక్కడ శ్రీస్టిక్ కూడా పిచ్చిలేసింది. మహాకవి శ్రీస్టిక్ కూడా మెంటల్ ఎక్కింది ఒకసారి. ఇక్కడే ఇదే అంటే నేను మార్చొచ్చు అన్న జిద్దు ఉంటుంది చూసినావా. కుదరదు అది అంతే ఆబ్వియస్గా. అంటే నువ్వెట్లా మారుస్తావు. ఇప్పుడు మీరు ఇందాక ఆల్దూస్ హక్స్లీనా అతని పేరు? ఆల్డోస్ హక్స్లీ. హక్స్లీ అంటే ఆల్దూస్ హక్స్లీ అని ఆయన ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ కి ముందు మాట రాశారు. రాసిన మనిషి ఒక సందర్భంలో కృష్ణమూర్తి గారితో అన్నాడు ఆయన, నా ఫేము నేము అన్నీ ఇచ్చేస్తాను, కనీసం మీకున్న ఎక్స్పీరియన్స్ ఏదో అది నేను టేస్ట్ చేస్తే బాగుంటుందని. అంటే అతను తెలుసు అల్టిమేట్ గా ఇక్కడ ఒక వ్యాక్యూమ్ ఏర్పడుతుంది. ఇప్పుడు చాలా మేకప్ వేసుకున్న వ్యక్తి ఎవరి కోసం బయట వాళ్ళ కోసం వేసుకుంటున్నాడు. హఠాత్తుగా ఎవరు లేరు అనుకో వీడికి ఒక దిగులు వస్తుంది. అదే ఒక సన్యాసి విభూతి రాసుకుంటాడు, ఎవరి కోసం కాదు, వాడికి ఏ దిగులు లేదు. తేడా ఉంది రెండింటికి. అట్లా ఇంకోటి ఆల్డోస్ హక్స్లీ చాలా చమత్కారాలు చేశారు లైఫ్లో. అంటే వీళ్ళందరూ జీనియస్లే, కానీ మనం ఓన్లీ వాళ్ళ వర్క్ని మనం క్వశ్చన్ చేయట్లేదు. వాళ్ళ థాట్ ప్రాసెస్, ప్రపంచాన్ని మార్చే థాట్ ప్రాసెస్, లేకపోతే రకరకాల విషయాల్లో గొప్ప గొప్ప స్కాలర్స్ని తయారు చేసింది, ఆలోచింపజేసింది. ఓహో ఇలా ఆలోచిస్తారా. ఇంకొక మాట చెబుతా, సూపర్స్టిషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే కొంత తెలియకుండా మన ఏషియన్ ట్రెడిషన్స్లో అంటే కొన్ని ఇష్యూస్లో సూపర్స్టిషియస్ ప్రాసెసెస్లో కూడా మనం ఇరుక్కుని ఉన్నాం. రిచువలిస్టిక్ అండ్ వాటిని క్వశ్చన్ చేయడానికి ఇది కొంత ఉపయోగపడుతుంది. అంతెందుకు ఇప్పుడు పాల్ బ్రంటన్ సీక్రెట్ సర్చ్ ఇన్ ఇండియాలో భూమికలో ఒక విషయం రాస్తాడు. అసలు అప్పటి వరకు విదేశీయులు వచ్చి భారతదేశం మీద ఏదైనా పుస్తకం రాస్తే ఇక్కడ ఉన్న పాంబుర్ర ఊదేగాళ్ళు లేకపోతే ఇక్కడ ఉన్న మూఢనమ్మకాలని చూశారు, అక్కడే ఆగిపోయారు. యాక్చువల్లీ దాన్ని దాటుకొని నువ్వు లోపలికి వెళ్తే రియల్ సేజెస్ ఉన్నారు, వాళ్ళకి ఏ సూపర్ స్టిషన్స్ లేవు, వాళ్ళు అబ్సల్యూట్ ఫ్రీడమ్లో ఉన్నారు, వాళ్ళు సమస్త మానవ జాతికి హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళకి ఈ దేశం ఆ దేశం అనే విభజన లేదని చెప్పారు. సో ఆల్డోస్ హక్స్లీ గురించి ఒక చిన్న విషయం చెప్పి ముగిద్దాం. వాళ్ళ ఏరియాలో ఒక డాక్టర్ ఉన్నాడంట. ఆ డాక్టర్ ఏం చెప్తాడు, సూర్యుని వైపు చూస్తే ఇట్లా ఒక రకంగా చూస్తే కంటి చూపు బాగా అవుతుందని. అతను అంత ఫేమస్ కాలే, ఎందుకంటే ఎవరు నమ్ముతారు. సో ఆల్డోస్ హక్స్లీ ఆ రోజుల్లో ఆల్మోస్ట్ ఒక లిటరరీ సెలబ్రిటీ ఆయన. కానీ ఆయన కంటి చూపు ప్రాబ్లం ఉంది, ఈ కెనాట్ సీ ప్రాపర్లీ. సో ఈ డాక్టర్ దగ్గరికి పోయి ట్రైనింగ్ తీసుకున్నాడు. తీసుకొని ఒక 7 days తర్వాత వచ్చి నా కంటి చూపు అంతా మెరుగైపోయింది, ఇది నిజంగా వర్కౌట్ అవుతుందని చెప్పాడంట. చెప్పిన తర్వాత ఆ డాక్టర్ గారికి విపరీతంగా గిరాకీ, అసలు దేశ విదేశాల నుంచి జనాలు పోటెత్తి కోటేశ్వరుడు అయిపోయాడు. లాస్ట్కు చనిపోయేటప్పుడు చెప్పాడంట, నాకు ఏ కంటి చూపు బాగాలేదు కానీ డాక్టర్ కన్నా ఉపయోగపడుతుంది చెప్పాడు. అంటే ఇట్లా అంటే సెల్ఫ్లెస్గా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జార్జ్ ఆర్వెల్ కానీ అంటే వాళ్ళ ఫిలాసఫీస్ చూస్తే దే కేమ్ వెరీ క్లోజ్ టు ద ఎగ్జిస్టెన్షియల్ క్వాలిటీ ఓన్లీ త్రూ థాటే, ఇంటలెక్ట్తో వచ్చారు. అంటే దే గెస్డ్, కానీ దే హ్యావ్ నాట్ యాక్సెప్టెడ్. ఇప్పుడు హ్యూమన్ లైఫ్ దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఒక జింకకి ఒక మనిషికి పెద్ద తేడా లేదు అంటే ఒప్పుకోలేకపోయారు. అంటే మనిషి కొంచెం ఏమనుకుంటానంటే యాక్చువల్గా నేను ఎక్కడో బుక్లో చదివాను, యాక్చువల్గా 4 అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. లిటరరీ అండర్స్టాండింగ్. సపోజ్ చిన్నపిల్లడికి 1 2 3 అని చెప్తే అడు చదువుతాడు, అడిగి 1 2 3 అంటే ఏంటో అనవసరం, 1 2 3 అంటే 1 2 3 అంటాడు, అది లిటరరీ అండర్స్టాండింగ్. కానీ ఈ 1 2 3 యొక్క అసలు ఎలా అప్లై చేయాలో తెలుసుకునేది ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్. ఈ ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ వరకు వస్తున్నారు వాళ్ళు. అవును, ఆ నెక్స్ట్ ఎక్స్పీరియన్షియల్ అండర్స్టాండింగ్ మాత్రం ఎక్స్పీరియన్స్ అంతా మైండ్ లోనే ఉంటుంది అంతే. ఇక ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ దాటి రెల్మ్ ఆఫ్ మైండ్ కి సంబంధించి ఇప్పుడు రెనే డెకార్టే ఒక 30 ఏళ్ల ఫిలాసఫికల్ లైఫ్ లో ఒక్కొక్క 10 ఏళ్లకు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చాడు.
ఇప్పుడు కగిటో ఇరుగు సోమ్ అండ్ ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఉంటాయి. అంటే ఐ థింక్ దేర్ ఫోర్ ఐ ఆమ్ దేర్ ఫోర్ ఐ థింక్. ఇది ఎవరు చెప్పారు? ఇది ఐ థింక్ రెనే డెకార్టే. డెకార్టే. ఆ తర్వాత మళ్ళా దాన్ని ఎంక్వైరీ చేసి దిస్ ద ఫండమెంటల్ ఎర్రర్ అన్నాడు. ఐ ఆమ్ అండ్ ఈగో అన్నాడు. అదే తర్వాత ఇంకొకసారి అన్నాడు ఐ థింక్, ఐ డౌట్. అంటే ఆలోచించడము, తెలుసుకోవడము, ప్రశ్నించడం ఒకటేనా అని డౌట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమిటి అన్నది ఆలోచననా, ఎంక్వైరీనా, డౌటా? అంటే దాని మధ్యన తేడాని ఆయన డెస్పరేట్ ట్రై చేశాడు. అంటే అట్లా ఓన్లీ క్వశ్చన్లోనే అంటే అవుట్ సైడ్ వరల్డ్లో వెతుకుతూ లైఫ్ అయిపోయింది, కంక్లూజన్ లేదు. అది రమణ మహర్షి అనుకో ఎట్ ద ఏజ్ ఆఫ్ 22 కంక్లూజన్ అయిపోయింది. ఇంకా ముందే అనుకుంటున్నాను 18 అంటే ఒక 12 ఏళ్ళు అనుకున్నా కూడా బ్రాహ్మణ స్వామి. అంటే టైం పక్కన పెడితే ఒక్కసారి వచ్చి ఇంకా ఫ్లక్చుయేషన్ ఉండదు లైఫ్. ఇక్కడ ఫ్లక్చుయేషన్ చనిపోయే వరకు మార్పులు చేర్పులు ఉంటాయి. అప్పుడు నేను చెప్పింది కాదు, ఇప్పుడు కొంత రిఫైన్ అయింది. ఇది రిఫైన్ అవుతా ఉంటుంది, ఇది రిఫైన్ అవ్వదు. ఇది ఒక తానే అదే. నేను ఏమంటానంటే ఇది రిఫైన్ అవ్వకపోయినా ఇక్కడ కూడా అప్రోచ్, రియలైజేషన్ రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనందరం ఈస్టర్న్ మోడ్ లో అప్రోచ్ అవుతున్నాము, బట్ నాట్ ఆల్ ద పీపుల్ లైక్ రమణ మహర్షి. కాబట్టి ఈస్టర్న్ అప్రోచ్ ని మనకి అపీల్ అవుతుంది, మనం అప్రోచ్ అవుతున్నాము. ఈస్టర్న్ అప్రోచ్ లో రియలైజేషన్ అవడం అనేది లిటిల్ బిట్ డిఫరెన్స్. ఇప్పుడు ఇక్కడ శరణాగతి లేదు. అవును, ఇక్కడ ఓన్లీ క్వశ్చనే ఉంది. శరణాగతి అంటే నువ్వు గురువుని ఏదన్నా అడిగితే పదం వాడితే ఒప్పుకోరు అసలు. శరణాగతి అంటే స్లేవరీ, అట్టర్ స్లేవరీ అసలు. అవును, నిజంగా గీత అర్థమైతే ఇటువైపు రావాల్సిందే, అంటే వేరే ఆప్షన్ లేదు. సైకాలజిస్టులకు దీనికి సంబంధం లేదు. సైకాలజిస్టులు వాళ్ళ మైండ్ తప్ప అందరి మైండ్ల గురించి అట్లా. సరే, ఒకవేళ అనుకుంటే బేసికల్లీ అది ఒక మామూలుగా అదొక మెడిసిన్లో భాగం అంతే. అష్టావక్ర 100% ఇంకా అసలు ఇంకా డిస్కషనే లేదు. అంటే ఇది మామూలుగా చెప్తారు కదా, ఓషో ఏం చెప్తాడంటే పతంజలి యోగ సూత్రాలు సమాధి వరకు ఎట్లా రావాలో చెప్తుంది. అష్టావక్ర సమాధితో మొదలవుతుంది. వాట్ ఆఫ్టర్ సమాధి ఈజ్ అష్టావక్ర. ఉదాహరణకి కలెక్టర్ ఎట్లా అవ్వాలో చెప్తుంది ఒక శాస్త్రం. కలెక్టర్ అయినవి ఇప్పుడు నెక్స్ట్ ఏం బిక్తావు చెప్పు అంటే అది అష్టావక్ర. అంతే. ఇప్పుడు కలెక్టర్ అవ్వడం వరకు ఓకే, ఆ కలెక్టర్ అయిన తర్వాత కలెక్టర్ అనే ఈగో వస్తుంది, అది వదిలించుకో. కలెక్టర్ అవ్వడం కాదు ముఖ్యం, కలెక్టర్ అవ్వడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ నువ్వు ఆహ్వానిస్తావు. కలెక్టర్ అయిన తర్వాత కనీసం ఏదైనా చెప్పడానికన్నా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే అష్టావక్ర గీత ఉందో నువ్వు కాదండి, ఇంకా ఆకాశానికి ఏం చెప్పడానికి లేదు, ఇంకా లేదు అసలు. అంతే అంటే కదా నాకు నా పాదాలకు నేనే నమస్కారం. ఇక్కడ ఎవరు లేరు అంటే ఇంకా అయిపోయింది. అల్టిమేట్ అది. బాగుంది ఇవాళ డిస్కషన్ చక్కగా. ఇప్పుడు ఇది పెడితే ఎవరికి అర్థం కాదు. ఇది ఒక షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చెప్పి నువ్వు చెప్తావు. మస్తు మంది ఉన్నారు ఇప్పుడు. ఆల్బస్ సక్స్లే, ఫ్రెడ్రిక్ నీషే, జీన్ పాల్ సార్త్రే, అయాన్ రాండ్, జి మూరు, డబ్ల్యూబి ఈట్స్, ఆ తర్వాత మార్టిన్ హైడిగర్, మార్టిన్ హైడిగర్, ఆ తర్వాత ఇట్లాంటి వాళ్ళంతా. అంటే వీళ్ళు బయట నుంచి చూస్తున్నారు లైఫ్ని, ప్రొఫౌండ్గా ఉంటుంది కానీ డౌట్ మిగులుతుంది లాస్ట్. నేను ఇంకోటి ఏమనుకుంటాను తెలుసా, ఈ పాల్ బ్రంటన్ ఉన్నారు కదా, పాల్ బ్రంటన్ మొత్తం తిరుగుతూ ఉన్నాడు ఇండియాలో సెర్చ్ చేస్తూ ఏదన్నా మిస్టేక్. ఈ నడిచే దేవుడు అంటారు ఆయన ఎవరు, శంకరాచార్య, కంచి పరమాచార్య. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే మాట అన్నారంట, రమణ మహర్షిని కలవ అన్నాడు. నాకు ప్రామిస్ చేయన్నారంట, అంత మాట. రమణ మహర్షిని కలిసి కానీ వెళ్ళని ప్రామిస్ చేయాలి. సరే అని ఆయన వచ్చారు, మొత్తం ఆయన చరిత్ర మారిపోయింది. రమణ మహర్షికి ఇక వెస్టర్న్ ఫాలోవర్స్ జరగదీశారు అక్కడ నుంచి. మనం చెప్పక్కర్లేదు, ఈ రోజు ఉన్నటువంటి ఇక్కడ చూసిన వెస్టర్న్ అందరికీ కూడా. ఇప్పుడు ఈ రెండింటికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. అసలు పీస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చాలా స్ట్రెస్ తీసుకొని చెప్తారు ఇక్కడ. ఇక్కడనేమో అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ కూడా పీస్ఫుల్గా ఉంటారు అంతే. ఇక్కడనేమో నువ్వు చేసే పనుల వల్ల నీ లైఫ్ బిల్డ్ అవుతుంది అని చెప్తారు ఓవరాల్గా. ఇక్కడనేమో అసలు నువ్వు చేసే పనే కాదు, అసలు నువ్వు కర్తవే కాదు, నువ్వు జస్ట్ రిలాక్స్ అయిపో, నీకు సాధ్యమైంది నువ్వు చెయ్యి, ఎలాగో చేయక తప్పదు నిష్కామ కర్మ చెయ్యి, డోంట్ క్లెయిమ్.
అల్టిమేట్ ఇది. కానీ సరిగ్గా అర్థం చేసుకోకపోతే నిష్క్రియాపరత్వం వస్తుంది. ఇది అర్థం చేసుకున్నవాడు 24 hours వర్క్లోనే ఉండాలి. మరి వాళ్ళు నిష్క్రియ పరత్వంలో ఉన్నారని వాళ్ళు ఎలా తెలుసుకోవడం? తెలిసిపోతుంది, లేజినెస్ వస్తుంది, ఎస్కేపిజం వస్తుంది. మీకు అందుకని వివేకానంద కొటేషన్స్ అన్ని మీరు అబ్జర్వేషన్ చేస్తే ఆయన మనకు మామూలుగా 3 గుణాలు చెబుతారు కదా, రజసిక, తమసిక, సాత్విక. రజసిక గుణాన్ని నేను ఎక్కువ తోసాను, ఎందుకంటే ఇండియన్స్ చాలా మంది లేజీగా తయారైపోయారు మన ఫిలాసఫీని పట్టుకొని. సో ఈ టైంలో నేను మీకు అల్టిమేట్ అన్ని చెప్తే మీరు దాన్ని మళ్ళీ ఉపయోగించుకుంటారు, మీరు లేజినెస్ ని సమర్థించుకోవడం కోసం అని చెప్పి. అందుకని ఆయన లేవండి, పరిగెత్తండి, మేల్కోండి, గోల్ చేరండి అని ఆయన చెప్పినవన్నీ రజసిక ఉంటాయి యాక్చువల్లీ. అందులోనే ఉండి ఇట్లా చెప్పాడు అన్నమాట. ఇక్కడ నుంచి ఇందులో ఉండి బేసికల్లీ మన వేదాంతాన్ని కోరిదే, కానీ అతను చెప్పిన పుస్తకాలు ఇది ఉంటుంది. అంటే అప్రోచ్ కొద్దిగా గోల్ వచ్చే వరకు నువ్వు ఆగొద్దు అంటాడు. ఇక్కడ గోల్ లేదు, బొంగోల్ లేదు అంటారు. బేసికల్ యాక్చువల్ గోల్ ఏమి లేదు అట్లా. అందుకని చిన్న వ్యత్యాసాలు అంతే. అట్లా ఇప్పుడు అపార్థం ఎట్లా చేసుకుంటారు అనేది ఇక్కడ ఉన్న వ్యాఖ్య. ఇప్పుడు ఒక గురువు చెప్తున్నాడు, నేను ఎప్పుడు ఏమీ చేయలేదు, ఇది ఎక్కడో చదివిన ఒక శిష్యుడు అన్ని పనులు ఆపేసి తిని పడుకుంటున్నాడు. ఇక్కడ వాడు చెప్తున్నది ఏంటి, నేను కర్తను కాదు అది అని చెప్తున్నాడు. నేను చేయట్లేదంటే నేను చేయట్లేదని కాదు, నా ద్వారా అనంతమైన పని జరుగుతుంది, బట్ ఐఎమ్ నాట్ ద డూయర్, హెన్స్ ఐఎమ్ ఆల్వేస్ రిలాక్స్డ్. ఇక్కడ డూయర్ ఉంది, ఇక్కడ డూయర్ లేదు. అంతే. అంటే చిన్న తేడా. అంటే ఇది ఫైనల్ అని కాదు, నేను చదివితే నాకు అట్లా ప్రొఫౌండ్గా అనిపించింది. ఓహో, వెస్టర్న్ ఫిలాసఫీ ఎంత చదివినా సంశయం మిగులుతుంది, ఈస్టర్న్ అండర్స్టాండింగ్లో డౌట్ డిసప్పేర్ అయిపోతుంది. దాని అర్థం జవాబు దొరికిందని కాదు, ప్రశ్న వెళ్ళిపోతుంది. కానీ ఇంకొకటి చెప్పనా, వెస్టర్న్ ఫిలాసఫర్స్ అల్టిమేట్ అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత, అంటే వాళ్ళ లెవెల్లో వాళ్ళు రేషనల్గా, లాజికల్గా డిడక్ట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత చివరికి చచ్చినట్టు ఈ ట్రావెల్స్ వస్తుంది. అందుకని ఈ రోజు ఇక్కడ ఉన్న మనం చూసినటువంటి వెస్టర్న్స్ కారణం అదే వచ్చారు. మైండ్కి ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత లిమిటేషన్ తెలిసిపోతుంది మనకి. ఇంటెలెక్ట్ కెనాట్ అండర్స్టాండ్ ఆర్ రియలైజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ అండర్స్టాండింగ్ వచ్చే వరకు ఇది బాగానే ఉపయోగపడుతుంది, ఆ తర్వాత వెంటనే వాళ్ళు జంప్ చేయాల్సి వస్తుంది. అంతే కదా. సో అందుకని ఒక చిన్న ఐడియా కోసం అంతే. నేను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేయను ఒకటి చెప్పాడు, ఇది చూస్తే నాకు గుర్తొచ్చింది. రీసెంట్ నన్ను యాక్ట్ చేస్తావా, ఎందుకంటే కొంచెం ఆదిమానంలో ఉంటావు అన్నాడు. ఈ అమ్మాయి ఏదో బాగుంది అంటే ఇది అప్రిసియేషన్ లేదు, అంటే జస్ట్ ఆకులు కట్టుకుంటే చాలు, మేకప్ కూడా అన్నట్టుగా చెప్పాడు. సరే, కథ ఏంటంటే ఇంకో ఆదిమానవుడు ఉంటాడు. ఆ తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఒకటే సీన్ ఉంటుంది మీది. ఒక సైంటిస్టులందరికీ ఒక బండ మీద ఇట్లా పిచ్చి గీతలు దొరుకుతాయి. అది కార్బన్ డేటింగ్ చేస్తే ఒక 5,000 ఏళ్ళ క్రితం ఏదో రాసింది అని. ఇప్పుడు అది ఏమైంటుంది, ఏం రాసిరని ఆ త్రిభుజాలు, ఆ కోడింగ్, అర్థం పడతలేని భాషని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అట్లా ఒక 5-10 నిమిషాలు డిబేట్స్ జరుగుతాయి. నో ఐఎమ్ రైట్ అంటే ఐఎమ్ రైట్ అని. అప్పుడు స్క్రీన్ మీద ఒక టెక్స్ట్ వస్తుంది, దిస్ ఈజ్ వాట్ రియల్లీ హ్యాపెండ్. మళ్ళీ 10,000 ఏళ్ళ క్రితం వెళ్తే ఇప్పుడు ఈ ఆదిమానవుడు ఏదో చెట్టుకున్న కాయ తిని పిచ్చిలేసి వాళ్ళకి తోచింది చెక్కుతారు అనమాట. అంతే. అట్లా అంటే ఎవడో రాసిన ప్రతి దాంట్లో అర్థం ఉంటుందని కాదు అని ఏదో చెప్పాలనుకున్నాడు. ఎంతగా అయిందా లేదా అది అవలే అంటే ఇంకో ఆదిమానవుడు దొరకలేదని ఏదో చెప్తున్నావు రామ్. వెస్టర్న్ ఫిలాసఫీ మైండ్లో ఉన్న ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అంటే ఇక్కడనే ఉన్నాడు, ఆర్జీవి ఇటు ఉంటాడు, వెస్ట్లో ఉంటాడు. ఎందుకంటే వెస్ట్లోనే ఉంటాడు. కానీ కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది హీ మే బి ఎనాక్టింగ్ లైక్ దిస్. అంటే అది అంటే ఒక చిన్న ఒక పోస్టర్ పెట్టుకొని బేసికల్ ఏమి పట్టనట్టుంటే అనిపిస్తుంది నాకు. ఏదో సరదాగా ఒక ఆట ఆడుకుంటాడు అంతే. అట్లా అదర్వైజ్ మన అంటే అలా కూడా చెప్పొచ్చు, లేదా ఆయనకి ఇంటెలెక్ట్ గా ఇంకా కన్విన్స్ అవ్వాల పూర్తిగా మన ట్రెడిషన్ అంటే మన ఈస్టర్న్ విజ్డమ్ ని అప్రోచ్ అవ్వడానికి కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి కానీ స్టిల్ హీఈస్ నాట్ దట్ మచ్ మెచ్యూర్డ్ ఏమో. అంటే ఈ యాంగిల్లో చూస్తే అంటే ఆ రేషనాలిటీ ఇంటెలెక్చువల్ కథ చెప్పాడు. ఒక పెళ్లికి వెళ్తే ఒక ఆయన ఎప్పుడో లవ్ మ్యారేజ్ చేసుకొని పోవడం వల్ల వాళ్ళ కుటుంబాలు అతన్ని డిస్కార్డ్ చేసేసినాయి. ఇప్పుడు ఏదో ఒక పెళ్ళి అవుతుంటే వాళ్ళు వచ్చారు. అతను వచ్చిన తర్వాత ఒక ఫ్రెండ్తో చెప్తున్నాడు,
నేను వచ్చినా నాతో ఎవరు మాట్లాడరండి, నన్ను భోజనం కూడా పిలువరు, నాకు ఇష్టం కాబట్టి వచ్చాను కానీ ఎక్కడో బాధ ఉంటుంది అని చెప్తే, అవునా ఇప్పుడు ఏం కావాలా, వాళ్ళు వచ్చింది జస్ట్ నిన్ను గుర్తిస్తే చాలు అంతే కదా, అంటే అంతకంటే ఏమీ లేదు. మరి ఎట్లా గుర్తిస్తారు, ఏమి ఫోన్ నువ్వేం చేస్తా, అన్నీ చేశాను, ఫోన్లు చేశాను, ఉత్తరాలు రాశాను, పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చాను, ఏమి ఇచ్చినా అసలు కేర్ చేయరు. సరే నువ్వు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తావా అంటే, ఎందుకు తీసుకెళ్తా అంటే, నువ్వు ఒక్కటే ఎవరిని అడగకుండా నువ్వు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి అని చెప్పి తను కెవ్వున కేక్ వేసి పడిపోయాడు. అతను ఎక్కడో దూరం నుంచి వచ్చి అందరినీ పక్కకు జరుగు అని చెప్పి ఇతను మోసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ ఒక గంట తర్వాత వచ్చిన తర్వాత అందరూ అప్రిషియేట్ చేశారని. అంటే ఐడెంటిటీ కోసం నువ్వు ప్రయత్నించు అని వెస్ట్ చెప్తుంది. సమ్హౌ యూ షుడ్ గెట్ ఐడెంటిఫైడ్. అసలు ఐడెంటిటీనే వద్దు అని ఈస్ట్ చెప్తుంది. అందుకని ఇది చాలా కష్టం అర్థం కావాలి. ఇది అప్పీలింగ్ ఉంటుంది, అవును, అర్థమైన ఐడెంటిటీ వస్తుంది. నువ్వు అర్థం కావడం అంటే థియరిటికల్గా తెలుసు, కానీ ఐడెంటిఫై అయితేనే ఉంటుంది బ్రెయిన్. అట్లా ఇప్పుడు పక్కవాడిని పట్టించుకోవద్దు అనేది వర్బల్గా తెలుసు కానీ అంతలోనే వెళ్తుంది, సిచ్యువేషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మీరు నిన్న చెప్పారు 3 సూత్రాలు ఏవి, జ్ఞానికి ఉండే లక్షణాలు, ఎదురు చూడకూడదు, పరచింతన ఉండదు. మీరు చేసిన పని ఏంటంటే మేమందరం అజ్ఞానాన్ని ప్రూవ్ చేసేసారు అంటే జోక్గా చెబుతున్నారు. అంటే ఎవరి కాల్ చెక్ చేసుకుంటే ఎవరు చెక్ చేసుకున్నా అదే కనిపించేలాగా ఉంది. అట్లాగా అంటే అర్థం చేసుకోవడం అంటే ఇప్పుడు అది అప్లై చేసి రియలైజేషన్ పుస్తకాల్లో ఉన్నది కాదు, అంతే. కానీ కొన్నిసార్లు పప్ప అందులో ఉంటూ కూడా చెప్తారు కదా పప్ప. ఇది అవసరం, కమ్యూనికేట్ చేయాలి కాబట్టి. లేకపోతే ఆ 3 అని రూఢిగా ఎవరు చెప్తారు, అవును అట్లా అనుకుంటున్నా అనిపిస్తుంది, అట్లా అనిపించడం కాదు, అంతే అంటున్నది. ఎందుకంటే నేను ఏ జ్ఞాని లైఫ్ లో చూస్తే ఈ 3 లేవు. అదే మీరు బాగా డిటెక్ట్ చేసి స్వపర భేదాలు లేవు, పరచింతన లేదు, తర్వాత దేనికోసం ఎదురు చూడలేదు. అట్లా ఏది ఉందో అది బాగానే ఉంది. బాగుందంటే బాగాలేదు, లేని దానికోసం ట్రై చేయొద్దని కాదు, ఫస్ట్ అయితే ఉన్నది అయితే బాగుంది కదా, అక్కడి నుంచి ఒక డోర్ ఓపెన్. నువ్వేదో చెప్తున్నావు రామ్.